మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాంగ్రెస్ పార్టీకి ఏనాడు బీసీల విషయంలో చిత్తశుద్ధి లేదు. ఇది మళ్ళోసారి నిరూపణ అవుతుంది. కేవలం బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే వీళ్ళు ఫస్ట్ ఏమో రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పంపిస్తారు, తర్వాతనేమో ఆర్డినెన్స్ గవర్నర్ గారు పంపిస్తారు. ఆ ఆర్డినెన్స్లో ఏముందో బయటకు చెప్పరు. ఆర్డినెన్స్లో రిజర్వేషన్ ఏమంటే పర్సంటేజే లేదు. మేము కేవలం జడ్జిమెంట్ అనేటువంటి ఆ లైన్ ఎత్తేయాలన్నామంటారు. ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్లో భ్రమల్లో పెట్టి మేము బీసీలకు చేస్తామని చెప్తున్నారు. ఏమనంటే ఈ మధ్యన మహేష్ కుమార్ గౌడ్ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మా రాష్ట్ర అధ్యక్షుడు మేము బీసీని చేసినాం, మీరు చేస్తారా అని చెప్పి. భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కాలం అధ్యక్షుడిగా ఉన్నది బీసీలే. చలపతిరావు గారి నుంచి స్టార్ట్ చేస్తే బండారు దత్తాత్రేయ గారు, డాక్టర్ కె లక్ష్మణ్ గారు బీసీలే. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు బీసీని. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందా? రేవంత్ రెడ్డి గారికి అంత దమ్ముందా? మీరు దిగిపోయి బీసీకి ఇచ్చేంత దమ్ము మీకుందా? పిసిసి చీఫ్ని చేసిన అని చెప్పుకుంటున్నారు. ఎప్పుడు చేసి పిసిసి చీఫ్ని? దమ్ముంటే ఇప్పుడు కూడా మేము భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు అందరూ ప్రకటించినారు బీసీ ముఖ్యమంత్రి అనే దానికి కట్టుబడి ఉన్నామని. మీరున్నారా? మీరు దిగిపోయి బీసీకి ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బీసీని మోసం చేస్తూనే ఉంది. కానీ అది బీసీలు ఎక్కడ గుర్తిస్తారో అని చెప్పి బీజేపీ మీద నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. చట్టపరమైనటువంటి బిల్లు చేయకుండా ఎన్నో హర్డల్స్ ఉండే అవకాశం ఉన్నటువంటి ఆర్డినెన్స్ మీరు గవర్నర్ పంపించి అది సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించకుండా అవుతుందో కాదో కూడా తెలియనటువంటి పరిస్థితిలో మీరు గవర్నర్ గారు పంపించి చివరికి అది ఏదైనా ఎక్కడైనా ఆగిపోతే దాన్ని బీజేపీ మీద నెపం నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం, 42% రిజర్వేషన్ అనేది మాట ఇచ్చింది మీరు. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు మేము గెలిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మీరేమన్నారు? మేము గెలిస్తే 42% రిజర్వేషన్ ఇస్తాము లోకల్ బాడీస్లో, తర్వాత బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని మీరు చెప్పింది. ప్రజలు మేము బీసీ సీఎం అన్న మాట నమ్మలేదు. మీరన్న 42% మాట నమ్మిరు కాబట్టి, మీకు ఓటేసిరు కాబట్టి మీరు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిన బాధ్యత మీది. మీరు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. దానికి వేరే ఎవరి మీదనో నెపం నెడతామంటే మేము ఒప్పుకునేది లేదు. సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా మీరు హామీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తారు. మేమేమంటున్నాం? 42% మీరు ఇస్తా అన్నారు, మీరు 42% ఇవ్వండి. మేము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా దానికి వ్యతిరేకంగా లేము. పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం, పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. మీరు 42% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీలను మళ్ళోసారి మోసం చేస్తే మాత్రం బీజేపీ మీ సంగతి చూస్తుందని హెచ్చరిస్తున్నాం.